ఫ్రెండ్స్, మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ ఈపీడీసీఎల్ నుండి అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకి మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే తెలంగాణ అభ్యర్థులు 20% ఓపెన్ కేటగిరీలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉద్యోగాలు అంటే కన్నా ఒక మండల ఆఫీసర్ స్థాయిలో ఉద్యోగాలు ఉంటాయి. చాలా మంచి శాలరీస్ ఉంటాయి. ఈ పోస్టులకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.apeasternpower.com అనే అఫిషియల్ వెబ్సైట్ అడ్రస్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అప్లై ఆన్లైన్ అనేసి. ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా డైరెక్ట్గా ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్లై చేసుకోవాల్సిన స్టార్టింగ్ డేట్ వచ్చి ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చి 2019 మార్చి 5వ తారీఖు. అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ మార్చి 5వ తారీఖు లోపల ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఒకసారి పోస్టుల వివరాలను పరిశీలించినట్లయితే మొత్తం 15 అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. అందులో ఓపెన్ కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయి. లోకల్లో వచ్చిందో 9 పోస్టులని ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ల వారుగా పూర్తి వివరాలని ఇక్కడ పట్టికలో ఇచ్చారు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలని మీరు చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకి ఏజ్ ఎంత ఉండాలంటే కన్నా 2018 జూలై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే 18 సంవత్సరాలు పూర్తి అయ్యుండి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వివరాలకు వెళ్ళినట్లయితే కన్నా ఇక్కడ ఏ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనేసి ఇచ్చారనమాట. బీఈ లేదా బీటెక్ ఇంజనీరింగ్ పూర్తయినటువంటి అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే బీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తయినటువంటి అభ్యర్థులు మాత్రం ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి అప్లికేషన్ ఫీజు వివరాలను పరిశీలించినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ₹200 అప్లికేషన్ మరియు ఎగ్జామినేషన్ ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ మరియు ఎగ్జామినేషన్ ఫీజుని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ₹200 మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. అదేవిధంగా ఓసీ అభ్యర్థులు అయితే కన్నా ₹700 అప్లికేషన్ మరియు ఎగ్జామినేషన్ ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ అభ్యర్థులు ₹700 అప్లికేషన్ మరియు ఎగ్జామినేషన్ ఫీజుని చెల్లించాలి. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే కన్నా 100% రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారానే అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 100% రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారానే సెలెక్ట్ చేస్తారనేసి. రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ అభ్యర్థులకి 1:2 రేషియోలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి ఇన్వైట్ చేస్తారనమాట. ఎవరైతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అవుతారో ఆ అభ్యర్థులు ఫైనల్గా జాబ్ పొందుతారనమాట. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై కావడానికి ఓసీ అభ్యర్థులకి 40% మార్క్స్ రావాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులకి 35% మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి 30% మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఇక్కడ సిలబస్ వివరాలని అనాక్జర్ 1లో ఇచ్చారు. నోటిఫికేషన్లో చివరిలో అనాక్జర్ 1 ఉంటుంది. అందులోనే సిలబస్ వివరాలన్నీ ఇచ్చింటారు, దాంట్లో చూసుకోవచ్చు. రిటర్న్ ఎగ్జామినేషన్ డేట్కి ఒక వారం ముందుగా హాల్ టికెట్స్ని విడుదల చేశారు. అఫిషియల్ వెబ్సైట్లోనే హాల్ టికెట్స్ని ఇక్కడ 7 days ముందుగా విడుదల చేస్తామనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎగ్జామినేషన్ డేట్ ఖచ్చితమైన డేట్ని పేర్కోలేదు, కానీ 2019 మార్చి నెలలోనే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే నెక్స్ట్ మంత్లోనే రిటర్న్ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే కానీ ఎగ్జామినేషన్ సందర్భానికి బాగా ప్రిపేర్ అయ్యేసి ఉండేదానికి అవకాశం ఉంటుంది.
ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి విశాఖపట్నంలోనే ఉంటాయి అనేసి ఇక్కడ కొన్ని సెంటర్స్ ఉంటాయి. విశాఖపట్నంలోనే సెంటర్స్ ఉంటాయి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. శాలరీని ఒకసారి పరిశీలించినట్లయితే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 60,155 రూపాయల నుంచి 92,965 రూపాయల వరకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్టార్టింగ్ శాలరీ 60,155 రూపాయలు ఉంది. అంటే ఇతర అలవెన్సెస్తో కలుపుకొనేసి దాదాపు 65,000 నుంచి 66,000 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అంటే కన్నా ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో ఎక్కడైనా పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. తర్వాత వచ్చేసి హౌ టు అప్లై అనేసి ఇచ్చారు. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు అభ్యర్థుల దగ్గర ఖచ్చితంగా ఒక ఫోటో ఉండాల్సి ఉంటుంది. 50 KB లోపు ఉన్నటువంటి ఒక ఫోటో ఉండాలి. అలాగే మీ యొక్క సిగ్నేచర్ అనేది ఒక వైట్ పేపర్లో సిగ్నేచర్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఆ సిగ్నేచర్ కూడా 30 KBకి లోపుగా ఉండాల్సి ఉంటుంది అనమాట. దాన్ని ఆ ఫోటోని కానీ సిగ్నేచర్ని కానీ జేపీజీ ఫార్మాట్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ డీటెయిల్స్ కూడా అడుగుతారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేటు, మీరు 4th క్లాస్ నుంచి 10వ తరగతి వరకు స్టడీ డీటెయిల్స్, మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ ఫోటో, సిగ్నేచరు, 10th క్లాస్ సర్టిఫికేటు, అలాగే స్టడీ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అంటే ఈ పోస్టులకు సంబంధించి బీటెక్ కానీ బీఈ కానీ ఏదైతే అయినా అది ఆ క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ అన్ని మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీ వద్ద ఉండాల్సి ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే కానీ ఆ అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నింటినీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు వాళ్ళ యొక్క సర్వీస్ డీటెయిల్స్ ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫోటోని వచ్చేసింది 50 KB జేపీజీ ఫార్మాట్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సైన్ వచ్చేసింది 30 KB, బిలో 30 KB అనమాట. జేపీజీ ఫామ్లో స్కాన్ చేసి జేపీజీ ఫార్మాట్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫీజు డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే కన్నా ఆన్లైన్లో ఫస్ట్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే ఫీజు డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఫీజుని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫీజు పేమెంట్ అయిపోయిన తర్వాత మిగతా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయొచ్చు. పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే కన్నా ఈ పోస్ట్ ఇక్కడ లోకల్ ఏరియా అంటే కన్నా ఈ పోస్టులకి ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో ఉండేటువంటి లోకల్ ఏరియాస్ వచ్చేసి ఏ జిల్లాలు వస్తాయి అంటే కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో లోకల్లోకి వస్తాయి అన్నమాట. మిగతావన్నీ నాన్ లోకల్ కిందకే వస్తాయి. కాబట్టి అభ్యర్థులు జనరల్ కేటగిరీలోనే ఆ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఈస్ట్ గోదావరిలో కూడా రాజమహేంద్రవరం ఇచ్చారు, వెస్ట్ గోదావరి జిల్లాలో ఏలూరు ఇచ్చారనమాట. ఇవన్నీ ఒకసారి నోటిఫికేషన్లో పూర్తి వివరాలన్నీ మీరు చదువుకొనేసి పూర్తి డీటెయిల్స్ అన్ని చదువుకున్న తర్వాతనే ఈ పోస్ట్కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతామనుకుంటారో ఆ అభ్యర్థులు మాత్రం దరఖాస్తు చేసుకోండి. ఇక్కడ సిలబస్, రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ వివరాలన్నీ ఇక్కడ ఇచ్చారు. ఎనాక్జర్ 1 ఇచ్చారు చూడండి, పూర్తి డీటెయిల్స్ అన్నీ. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ నెట్వర్క్స్ అనేసి ఇచ్చారు, కంట్రోల్ సిస్టమ్స్ అనేసి ఇచ్చారు. పూర్తి డీటెయిల్స్ అన్ని మీరు ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ వివరాలన్నీ మీరు నోటిఫికేషన్లో చదువుకోవచ్చు. మోడల్ క్వశ్చన్స్ ఏ పద్ధతిలో ఉంటాయనేసి ఇచ్చారు. ఆబ్జెక్టివ్ టైప్లోనే క్వశ్చన్ పేపర్ పూర్తిగా ఉంటుంది. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఈపీడీసీఎల్ నందు అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.